నిత్యం ఎంతో మంది మీద ఆరోపణలు చేస్తూ కేసులు వేసే జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పెడుతున్న వేధింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇతని వేధింపులు భరించలేక ఒక మహిళ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేయడం విశాఖలో సంచలనం సృష్టించిందనే చెప్పాలి. స్వంత వార్డులో సమస్యలు పట్టించుకోకుండా కేసులు, హోటల్స్ లో ప్రెస్ మీట్లు అంటూ ఈ కార్పొరేటర్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. కార్పొరేటర్ అంటే ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి. కానీ మూర్తి యాదవ్ మాత్రం ప్రజలకే సమస్యలా తయారయ్యారని టాక్ ఉంది. ముఖ్యంగా చిరు వ్యాపారులతో ఆయన నిత్యం గొడవలు పడుతూనే ఉంటారని స్థానికులు చెబుతున్నారు. అధికారుల మీద ఒత్తిళ్లు తెచ్చి వార్డులో తోపుడు బండ్లు, బడ్డీలు తీయించడం విమర్శలకు తావిస్తుంది. దీంతో పలుమార్లు చిరు వర్తకులు మూర్తి యాదవ్ ఇంటిని ముట్టడించారు. జీవీఎంసీ 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేధింపులకు తాళలేక రజక వీధికి చెందిన నేతల కనక ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయడం తెలిసిందే. ఈ ఘటన విశాఖలో కలకలం రేపింది. మూర్తి యాదవ్ ఒత్తిడితోనే ఈపీడీసీఎల్, జీవీఎంసీ సిబ్బంది నేతల కనకకు చెందిన బడ్డీకి ఉన్న విద్యుత్ కనెక్షన్ను తొలగించడానికి వచ్చారని స్థానికులు అంటున్నారు. కార్పొరేటర్ తమ నివాసాలను కూల్చివేసి 4 అంతస్తుల భవనం నిర్మించి అందులో ఒక అంతస్తును నివాసితులకు ఇస్తామని ప్రతిపాదించడం గమనార్హం. కానీ దీనిని కాలనీవాసులు వ్యతిరేకించారు. దీంతో 3 నెలలుగా కార్పొరేటర్ వేధింపులకు పాల్పడుతున్నారని కాలనీ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విశాఖ జనసేన పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్సీ నాగబాబు నిర్వహించిన సమావేశంలో జనసేన కార్పొరేటర్లు వేదిక మీద కూర్చున్నారు. కానీ మూర్తి యాదవ్ మాత్రం వేదిక కిందనే పరిమితం కావడం పార్టీలో ఆయన స్థానం ఏమిటో చెబుతుంది. ఇక జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో కూడా తోటి కార్పొరేటర్లు ఆయన్ను పబ్లిసిటీ కార్పొరేటర్, బ్లాక్ మెయిల్ కార్పొరేటర్ అని కామెంట్ చేస్తుంటారు. వార్డులో సమస్యలు పట్టించుకోకుండా సిఆర్జెడ్ ఉల్లంఘన, ప్రభుత్వ భూ ఆక్రమణలు అంటూ హైకోర్టులో కేసులతో బిజీగా ఉంటున్నారని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దిలపాలెం జంక్షన్ సమీపాన 4 ఏళ్ల క్రితం నిర్మించిన బస్ షెల్టర్ ఇప్పటికీ ప్రారంభించకున్నా మూర్తి యాదవ్కి చీమ కుట్టినట్టయినా లేదనే చెప్పాలి. కనక మహాలక్ష్మి అండి నా పేరు. ఇలా జిఎంసీ వాళ్ళు కోర్టు ఆర్డర్ ఉంటుండగా మమ్మల్ని వేధిస్తున్నారండి. పీతలమూర్తి వాళ్ళు అందరూ పంపిస్తున్నారు ఇచ్చేసి. మమ్మల్ని రోడ్డుని పడ్డామండి. మేము జీవన ఉపాధి లేదు మాకు. మరి దేనికో తెలియట్లేదండి. మరి అతనికి ఏం అవసరం ఉందో తెలియట్లేదు. మమ్మల్ని చాలా తలనొప్పి చేస్తున్నారండి. ఆయన ఇక్కడ సచివాలయం మీద కట్టించుకుంటారటండి. కోర్టు ఆర్డర్ ఉండి కూడా మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారండి. 50 సంవత్సరాలుగా ఉన్నాం సార్ మేము. పాన్ షాప్ అండి. 50 సంవత్సరాలుగా చేసినా సరే దొరికిస్తున్నారు మమ్మల్ని. కోర్టు ఆర్డర్ ఉంటుండగా జీవనాధారం లేదు, రోడ్డుని పడ్డామండి మేము. మా షాప్ మాకు కావాలండి, కాలువ క్లియర్ చేస్తానన్నారా, కాలువ క్లియర్ చేయలేదండి. ఇప్పటికొచ్చి 2 నెలలు 25 రోజులు అంతా అవుతుంది. కాలువ ఇప్పుడు గోడ కొట్టేమన్నారు, కొట్టాం. దానికి ప్లేస్ ఇచ్చేయమన్నారు, ఇచ్చేస్తాం. ఫ్లడ్లకి మేమేం అడ్డలేమండి. కొట్టినా సరే ఆయన ఇప్పటికి కూడా తయారు చేయించలేదండి జిఎంసీ వాళ్ళు. మమ్మల్ని చాలా ఇబ్బందిగా ఉందని రోడ్డుని పడ్డామండి మేము. వాళ్ళు వేధిస్తున్నారండి. వాళ్ళు కోర్టులో వేసుకున్నారు, వాళ్ళు తేల్చుకుంటున్నారండి. వాళ్ళు తేల్చుకుంటున్నారు. వాళ్ళు చేశారు. మేము ఇంటికి అట్లకి వెళ్ళలేదండి. మాకు అనవసరం. మా కోర్టు ఆర్డర్ ఉంది, మేము ఎందుకని వెళ్తామండి వాళ్ళ ఇంటికి. వెళ్ళికి వాకలికి వెళ్ళవలసిన అవసరం మాకు లేదండి. ఉన్నా సరే ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది అది అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మరి బెదిరించి టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. కరెంట్ వేసి కట్ చేసేయమంటున్నారు, ఇచ్చేయమంటున్నారు. రోడ్డుని పడ్డామండి, ఇంకేం లేదు. శుక్రవారం కట్ చేసేయమన్నారు, తీస్తామండి. మాత్రం వాళ్ళకి పబ్లిక్ అడ్డు లేకుండా చేస్తాం. అంటే సచివాలయం ఏదో కట్టుకుంటారటండి. సచివాలయం కడతారట. సచివాలయం కట్టి మాకు ఏదో 2 ఫ్లాట్లు వేస్తారు. అదంతా ఉట్టుదండి. మాకు ఇచ్చేయాలనే చేస్తున్నారు. చేయలేమండి. మాకు ఎలా ఉన్నా పర్వాలేదు, మాకు పోరాడతామండి. ఒప్పుకోలేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు 50 సంవత్సరాలుగా ఉన్నాం. మరి ఎవరు కూడా రాలేదండి మా దగ్గర. అధికారులు ఎవరు రాలేదు. జిఎంసీ వాళ్ళు కానీ ఎవరు కూడా మరి రాలేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్నారండి వీళ్ళు.
కొత్తగా వచ్చి మమ్మల్ని ఇలాగ వేధిస్తున్నారండి. వాళ్ళు ఇప్పుడుకొచ్చి వాళ్ళ మీద అబద్ధం ఆడవలసిన పని మాకు లేదండి. వాళ్ళు వచ్చి వాళ్ళకి అబద్ధం ఇచ్చేసి మమ్మల్ని వేధిస్తున్నారండి. 50 సంవత్సరాలుగా ఉంటున్నామండి. మా నాన్నగారు మా అమ్మగారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారండి. 60 సంవత్సరాలుగా వాళ్ళు ఉన్నారు. 50 సంవత్సరాలు 45 సంవత్సరాలుగా నేను ఇక్కడ కొట్టు పెట్టుకున్నానండి. పాన్ షాప్ అలా నడుపుతున్నాను. అమ్మగారు కాయగూరలు కొట్టు పెట్టుకునేవారు. అమ్మగారికి ఇదయిన తర్వాత నేను నాకు అప్పచెప్పారు ఆవిడ. కానీ చాలా తలపు చేస్తున్నారు ఈ జిఎంసీ వాళ్ళు వాళ్ళనండి. కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎవరు కూడా మమ్మల్ని వేధించలేదండి. జిఎంసీ వాళ్ళు కూడా ఎవరు ఏమైనా గవర్నమెంట్ అయితే అప్పుడే రావాలి కదా సార్. 50 సంవత్సరాలు వదిలేసారు. ఇవన్నీ ఆక్యుపై చేసిన జాగాలు లేదు సార్. అవతల పక్క రోడ్డు యువతలన్నీ ఆక్యుపై చేసినవే. మీ ఒక్కలమే ఇచ్చేసిన కదా. గవర్నమెంట్ రూపాయన్నర 2 రూపాయల కాడి నుంచి మా అమ్మగారు పన్ను కట్టుకొస్తున్నారు. పన్ను వల్ల పన్ను నుంచి కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చిందండి. రూపాయన్నర 2 రూపాయలు పన్ను కట్టుకొచ్చామండి మేము. అవతల రోడ్లో ఉండేవారు అవతల రోడ్డు పంపించారు. దానివల్ల మాకు ఇదైపోయింది సార్. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. రోడ్డున పడ్డాము ఇప్పుడు మేము.